నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరంతో భారం తప్ప లాభం లేదన్న కాగ్. అధ్యయనం చేయకుండా మల్లన్న సాగర్ నిర్మించారన్న కాగ్. మండలిలో మాటల మంటలు. రాజీవ్ గాంధీ విగ్రహంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ఫైట్. సీఎం కనుసన్నల్లో ఇసుక దోపిడీ. వేల కోట్ల దందా నడుస్తుందన్న నక్క. మేము విచారణకు రావట్లేదు. స్పీకర్కు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల లేఖ. హస్తినాలో కొనసాగుతున్న రైతుల ఆందోళన. ఇవాళ రైతు సంఘాలతో చర్చించనున్న సర్కార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్త నెలకొంది. పోడు భూముల పేరిట అటవీ ప్రాంతంలోని మొక్కలను స్థానిక గిరిజనులు గ్రామస్తులు నరికివేస్తుండటంతో ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. భూమి లేని నిరుపేదలకు భూమి కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా స్థానిక అధికారులు పట్టించుకోవడంలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే అటవీ ప్రాంతంలోని చెట్లను తొలగిస్తున్నామని చెబుతున్నారు. 2 రోజుల్లో సర్వే నిర్వహిస్తామని, అప్పటి వరకు తమకు సహకరించాలని ఫారెస్ట్ అధికారులు కోరడంతో గిరిజనులు వెనక్కి తగ్గారు. సర్వే నెంబర్ ఎంత? 361 సర్వే నెంబర్ హైకోర్టు డైరెక్షన్ ఉంది. ఇరవై 30 పాకలు వేసి పాత చీరలు కడితే ఎందుకు మాట్లాడకపోయారు? ఫారెస్ట్ కాదు మేము ఇవ్వుకోవాలన్నా చూసుకుంటా. ఎందుకు మాట్లాడలేదు? నేను ఆర్టీఓ గారు కంప్లైంట్ ఇచ్చినా, ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇచ్చినా. ఏ కార్పొరేషన్ అది ఎంత? సర్వే నెంబర్ ఎంత మేడం? అది సర్వే నెంబర్ ఎంత? 361 సర్వే నెంబర్ హైకోర్టు డైరెక్షన్ ఉంది. ఇరవై 30 పాకలు వేసి పాత చీరలు కడితే ఎందుకు మాట్లాడకపోయారు? ఫారెస్ట్ కాదు మేము ఇవ్వుకోవాలన్నా చూసుకుంటా. ఎందుకు మాట్లాడలేదు? నేను ఆర్టీఓ గారు కంప్లైంట్ ఇచ్చినా, ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇచ్చినా. ఏ కార్పొరేషన్ అది ఎంత? సర్వే నెంబర్ ఎంత మేడం? అది సర్వే నెంబర్ ఎంత? 361 సర్వే నెంబర్ హైకోర్టు డైరెక్షన్ ఉంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని బోరబండలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కమలానగర్ బస్తీ వాసులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడతామంటూ మహిళలు బెదిరించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇచ్చిన మాట తప్పారంటున్నారు. ఎమ్మెల్యే అనుచరులకు అనుకూలంగా ఉన్న వారికే ఇల్లు ఇచ్చారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే రాకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. రోడ్డు పాస్ చేసి మమ్మల్ని ఇట్లా చేసి 9 ఏళ్ల క్రితం రోడ్డు మీద వేసినారు మమ్మల్ని. కిరాయిలు కట్టక చచ్చిపోతున్నాం. ఎవరో రూపాయలు కట్టి మనం అడిగా, మరి రిక్వెస్ట్ చేసాం, లెటర్ ఇచ్చామా, మాకు ఇల్లు కట్టి అని చెప్పి డబుల్ బెడ్రూమ్ కట్టి ఎలక్షన్ లో మైలు చేసి వాళ్ళ కాడికి మా ఇళ్ళ కాడికి మేము కట్టించామన్నారు. నేను అడిగినా అబ్బాయి వాళ్ళను కట్టియాలని ఓట్లేయమన్నాడు. ఇప్పుడైతే మా ఇంటి చుట్టూ తిరిగినాడు. ఓట్లేయమని చెప్పిండు. అసలు ఎమ్మెల్యే ఎందుకు వచ్చి మా ఇల్లు పడగొట్టి మా ఇల్లులు మా పట్ట మా పేర్ల మీద ఉన్న ఇల్లులే మాకు ఇప్పటి వరకు ఇవ్వలేదు. జస్ట్ చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అప్పుడు పేపర్ డాక్యుమెంట్స్ లేవని అవని ఇవని 1 month ఇంకా 10 daysలో ఇస్తా అని చెప్పి వాళ్ళతో పాటు మాకు కూడా ఇప్పుడు దాకా 9 yearsగా మేము ఎమ్మెల్యే దగ్గరికి కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ, ఎంఆర్ఓ 4 మారారు.
ఆర్డీఓలు 4 మారారు, కలెక్టర్ గారు 2 మారారు, సీఎం దగ్గరికి వెళ్ళాము, ఇంకా మాకు న్యాయం జరగట్లేదు. ఎంఆర్ఓ మారితే మళ్ళీ వెళ్ళాము ఎంఆర్ఓ దగ్గరికి, మళ్ళీ ఎంఆర్ఓ మారితే ఎంఆర్ఓ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళాము. ఎమ్మెల్యే దగ్గరికి చూస్తాను వస్తాను, ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాక వస్తాయి, తర్వాత ఇస్తాము. ఇంకా ఆల్రెడీ కొత్త ఆర్డీఓలు వస్తున్నారు. మా ఇల్లులు తీసుకొని ఎందుకు? ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కమలానగర్ ఇల్లు 2016లో తీసుకున్నారు మా దగ్గర నుంచి. 2017లోనే ఇస్తామన్నారు. తర్వాత 8 ఏళ్ళు గడిపేసిండ్రు ఇట్లనే వస్తాయి అని. తీరా ఇప్పుడు వాళ్ళకి 100 మందికి ఇచ్చిండ్రు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకా ఈ రోజు రేపు అని 10 రోజులు వారము వెళ్ళి నా దగ్గరల్లా వారం రోజుల్లో వచ్చి ఎంక్వైరీ చేస్తామని ఎంఆర్ఓలు చెప్తారు, ఆర్డీఓలు చెప్తారు. ఆ ఎంఆర్ఓ దగ్గరికి ఆర్డీఓల దగ్గరికి తిరిగి అలసిపోయినాము. 126 లిస్టు ప్రకారం మాకు లిస్ట్ ఎట్లా ఇచ్చారో అదే లిస్టు ప్రకారం మీ ఇల్లులు మీకు ఇస్తాము అని మాకు హామీ ఇచ్చి మా పేపర్లన్నీ మాకు ఎవరు వాళ్ళ చేతిలో పెట్టారు. ఇప్పుడు అడిగితే లిస్టు ప్రకారం ఇస్తాం అని అంటున్నారు, కానీ ఇవ్వట్లేదు. ఇంకా 46 మందికి ఇల్లులు ఇచ్చేది ఉంది. ఈ రోజు రేపు అని గడిపేస్తున్నారు, ఇల్లులు కానీ ఇవ్వట్లేదు. దయచేసి మా ఇల్లు మాకు ఇప్పియండి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ చూస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఏకంగా సీఎం సలహాదారుడే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. రాజం శంకరావంలో మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కారణం దొంగ ఓట్లే అన్నారు. దొంగ ఓట్లు నమోదు చేస్తున్న వారిపై చర్యలు తప్పవన్నారు. దొంగ ఓట్ల నమోదుపై రేపు మాపో విచారణ నివేదిక బయటకు వస్తుందని, ఇక జైలుకే అని లోకేష్ వైసీపీ నేతలను ఎద్దేవా చేశారు. ఆయన పక్కన ఒక సలహాదారుడు 840 ఆ సలహాదారుడు పేరు ఏంటో తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి. ఇచ్చేదంతా పనికిమాల సలహాలు, కానీ ఇప్పటికీ జీతాల రూపంలో 150 కోట్ల రూపాయలు సంపాదించాడు ఈ వ్యక్తి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళసలు మా ఓటర్లే కాదన్నాడు. అప్పుడు నాకు అర్థంలా ఈయన ఎందుకు ఇట్లా అంటున్నాడా అని. ఇప్పుడు అర్థమైంది, వీళ్ళు దొంగ ఓట్లు ఎక్కించి వచ్చే ఎన్నికలు గెలవాలని ప్రయత్నిస్తున్నారని. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికే 2 ఓట్లు ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో. 1 ఓటు మా మంగళగిరి నియోజకవర్గంలో, ఇంకొక ఓటు పక్కనున్న పొన్నూరు నియోజకవర్గంలో. అంటే ముఖ్యమంత్రి సలహాదారుడే దొంగ ఓట్లు వేసేదానికి సిద్ధమయ్యే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ఆయన నిలబెట్టారు. ఆనాడు జ్యుడిషియల్ రిమాండ్కి చంద్రబాబు నాయుడు గారిని పంపించిన మరుక్షణం నాకు అన్నగా నిలబడిన పవన్ అన్న నాకు ఫోన్ చేశారు. ఆనాడు ఆయన నాకు ఒకే ఒక మాట చెప్పాడు, తమ్ముడు మీరు అధైర్యపడద్దు, మీకు అండగా నేను నిలబడతాను, మీకేం సమస్య ఉన్నా నాకు పిలిపి నేను వస్తాను అని ఒక అన్నగా నాకు అండగా నిలబడ్డారు పవన్ అన్న. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మన ఇబ్బంది పెట్టింది, అన్ని రకాలుగా మన వేధించింది, మన పైన దొంగ కేసులు పెట్టింది. నా పైన కూడా 22 కేసులు పెట్టిందండి ఈ ప్రభుత్వం. నా పైన SC ST కేసు పెట్టింది ప్రభుత్వం. నా పైన ఏకంగా అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టింది ప్రభుత్వం. బామ్మలకే భయపడిన కుటుంబం మాది. మీరు పెట్టే చిల్లర కేసులకు మేము భయపడతామా? కార్యకర్తలు అడుగుతున్నా, అసలు భయం మన బయోడేటాలోనే ఉందా బ్రదర్? రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్నారు. తిరుపతిలో ఉప ఎన్నికల్లో వైసీపీ 35,000 దొంగ ఓట్లు వేయించారన్నారు.
పేదలకు సొంత ఇల్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయన్నారు. ఎన్నికల్లో పొత్తులపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. పొత్తుల సంగతి ఎలాగున్నా దాని మీద నిర్ణయం మా పై నాయకత్వం తీసుకుంటుంది కాబట్టి క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ అన్ని విధాలా కూడా తయారీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనపడుతుంది. ఖచ్చితంగా మనం ఈ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఒక బలీయమైనటువంటి శక్తిగా మనం ముందుకు తీసుకురావాలి అనేటువంటి నిబద్ధతతోటి నడుం బిగించి ప్రతి కార్యకర్త కూడా పనిచేయడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసినా కూడా ఏ రకమైనటువంటి అవినీతితో నిండినటువంటి పాలన, కక్షపూరిత పాలన, విధ్వంసకర పాలన మనం రాష్ట్రంలో చూస్తున్నాం. రాష్ట్ర ప్రజలు కూడా ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడాలి అనేటువంటి పట్టుదలలో ప్రజలు కూడా ఉన్నట్లుగా మనం బయటకు వెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అర్థమవుతున్నటువంటి విషయం. ఇంకో 2 నెలల్లో మనం ఎలాగో ఎన్నికలకు వెళ్తున్నాము. పొత్తుల సంగతి ఎలాగున్నా దాని మీద నిర్ణయం మా పై నాయకత్వం తీసుకుంటుంది కాబట్టి క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ అన్ని విధాలా కూడా తయారీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనపడుతుంది. ఖచ్చితంగా మనం ఈ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఒక బలీయమైనటువంటి శక్తిగా మనం ముందుకు తీసుకురావాలి అనేటువంటి నిబద్ధతతోటి నడుం బిగించి ప్రతి కార్యకర్త కూడా పనిచేయడానికి సన్నద్ధంగా ఉన్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు ఇవాళే ఆఖరి తేదీ. రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్కు బీఫామ్ అందజేశారు పీసీసీ అధ్యక్షులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 56 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఇందులో తెలంగాణ నుంచి 3 ఖాళీలు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఇవాళ నామినేషన్ చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2014లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహార ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్. ఏపీలో అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతుందని కేంద్రానికి హైకోర్టు ద్వారా తెలిసిన చర్యలు లేవన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అక్రమ ఇసుక మైనింగ్ పై స్పందించేందుకు సిద్ధంగా లేదని అర్థమవుతుందన్నారు. చంద్రబాబు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అడగకుండా ఎన్డీఏలో వెళ్తారా అని ప్రశ్నించారు. We are progressing well. 24, as I told you earlier also, 2024 has been a turnaround year for Congress. The mistake of Kiran Kumar Reddy in 2014 not to communicate the real issues to the people of Andhra Pradesh has weakened Congress party, and Mr. Kiran Kumar Reddy has gone to the place where Mr. Jagan Reddy is also there, the Modi and Amit Shah's feet,
And Babu is also with them only, with Amit Shah and Modi. And we are, Congress party is going to fight all of them. We are going to fight Modi, Amit Shah, Kiran Reddy, Jagan, Naidu and Pawan. We are very clear that we are going to fight them and we are going to fight for people of Andhra Pradesh. Coming to the political part of it, yesterday in the High Court of Andhra Pradesh, the central government has informed the High Court that there is illegal sand mining is happening in Andhra Pradesh in a big level. And it means that Modi government accepts that Jagan government is promoting illegal sand mining. And when they accept to the court in High Court, why there is no action? Why there is no action from the central government, Mr. Modi's government, or the Jagan government on the illegal sand issue in Andhra Pradesh? River sand has been taken over illegally and without unlimited ecological damage has been done for the future generation of Andhra Pradesh by Mr. Jagan. జగన్ పాలనకు చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ రాష్ట్ర నాయకులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దేశంలో అత్యంత ధనవంతుడు కావాలన్న లక్ష్యంతో జగన్ పాలన చేస్తున్నాడన్నారు. వైసీపీ దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలన బ్రిటిష్ పాలనను తలపిస్తుందన్నారు. ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిజాయితీగా ఉంటూ అవినీతికి అడ్డుకు వేయాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధా ప్రసాద్ కోరారు. ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థల గౌరవాన్ని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు, నిజాయితీ గల కలెక్టర్ అంటోనీ శ్రీకాకుళం పాప వినాశనం గ్రామాలలో జరిగే అక్రమ ఇసుక తవ్వకాలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీకాకుళం గ్రామస్తులు ఎన్నిసార్లు కలెక్టర్కి ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. తొట్లవల్లూరు వెళ్లి అక్కడ ఇసుక అక్రమ రవాణా జరగడం లేదని ఎస్ఈటీ రిపోర్ట్లో వ్రాయడం ఎంతవరకు సమంజసమని బుద్ధా ప్రసాద్ ప్రశ్నించారు. తొట్లవల్లూరు వెళ్లిన కలెక్టర్కి పక్కనే ఉన్న శ్రీకాకుళం పాప వినాశనం వద్ద విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా కనిపించలేదా అని ప్రశ్నించారు. వాళ్ళకు బానిసలుగా వ్యవహరించేసి తీసుకొచ్చాడు తప్ప స్వేచ్ఛగా ప్రజలకి సేవ చేసే పరిస్థితి లేదు. నిన్న కలెక్టర్లు ఇసుక తవ్వకాల మీద పర్యటన చేశారు. ఎందుకంటే ఒక దొంగ రిపోర్ట్ ఇవ్వడం ఇక్కడ ఇసుక తవ్వకాలు లేవని చెప్పారు. తోటల వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం లేదని చెప్పి మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు రాజాబాబు గారు ప్రకటించినట్టు వాళ్ళ పత్రికలు చూసారు. పక్కనే శ్రీకాకుళంలో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంటే అక్కడికి ఎందుకు వెళ్ళలేదని కలెక్టర్ గారిని ప్రశ్నిస్తున్నారు. కానీ ఆ ఫిర్యాదులను కూడా పట్టించుకోవాలా, ఎటువంటి చర్యలు తీసుకోవాలా. పాప వినాశం దగ్గర జరుగుతున్నది అదే. ఎక్కడైనా ఒక అనుమతి మీరు ఇచ్చింది ఉందా తవ్వకాలకి? మీరు అనుమతికి తవ్వకాలకు ఇవ్వకుండా మీరు వాళ్ళ అక్రమంగా వాళ్ళ తవ్వకాలు జరిగి వాళ్ళ కోట్ల రూపాయలు గడిస్తా ఉంటే మీరు ఎలా చూస్తా కూర్చుంటున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఇది వ్యవస్థకి ఇది చాలా సిగ్గుచేటైన పరిణామం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. ప్రత్యేకించి ఐఏఎస్, ఐపీఎస్ మీద ఉన్న గౌరవం దయచేసి తీయొద్దు. ఆ వ్యవస్థలకు ఉన్న గౌరవాన్ని నిలబెట్టండి అని చెప్పి నేను కృష్ణ. అధికార వైసీపీపై టీడీపీ నేత పట్టాభి తీవ్ర విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిపై విషించమన్నాడని ఆరోపించారు. కానీ ఇప్పుడు బ్యాంకులకు 75% గృహ సముదాయాలు పూర్తయ్యాయని చెబుతున్నారని ఆరోపించారు. వాటిని అధికారులకు కేటాయించినట్లు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. వాటికి అద్దెలు తీస్తున్నట్లు జీవో కూడా ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా రాజధాని పైన విషం చిమ్మాడో, అసలు అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేవు, అంతా గ్రాఫిక్సే, అదొక శ్మశానం అని చెప్పి విషం కక్కినటువంటి జగన్ రెడ్డి ఇవాళ బ్యాంకులకి ఏం చెప్పి మోసం చేస్తా ఉన్నాడండి? 75% పూర్తయినటువంటి ఈ గృహ సముదాయాలు ఏవైతే ఉన్నాయో ఇంకా దాదాపు 20-25% పూర్తి కావాల్సి ఉంది. అవి పూర్తి కాకుండానే జగన్ రెడ్డి గారంటండి అవి ప్రభుత్వ అధికారులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి కేటాయించేశాడంట. అవన్నీ కూడా అలాట్మెంట్ చేసేశాడంట. వాటిల్లో బ్రహ్మాండంగా అధికారులందరూ కూడా నివాసం ఉంటున్నారంట. దానికి గాను జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అద్దె కూడా చెల్లిస్తున్నారంట. దానికి బరి తెగించి జీవో కూడా ఇచ్చారండి. జీవో నెంబర్ 10
ఫిబ్రవరి 13, 2024 ఈ జీవోఎం మళ్ళీ వెబ్సైట్లో పెట్టలేదండి. హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ఇగో ఇటువంటి మోసపూరిత జీవోలని దాచేస్తారు కదండి, అది కూడా దాచేశారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పుపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. శాసన మండలిలో చిహ్నం మార్పుపై ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. కాగా కాకతీయుల తోరణం చార్మినార్ మారుస్తామని తాము చెప్పలేదని మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. రాచరిక ఆనవాళ్లు ఏవైనా ఉంటే వాటిని మార్పులు చేస్తామన్నారు. మొఘలుల సామ్రాజ్యంలో కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డారని, చిహ్నం మార్పుకు సంబంధించి ఎలాంటి ప్రక్రియ మొదలు కాలేదన్నారు. చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాల రూపకల్పనలో ప్రతిపక్షాల సూచనలు కూడా తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఒక నెలలో 150 సెల్ ఫోన్లను రికవరీ చేసి తెలంగాణ ప్రభుత్వ రైల్వే పోలీసులు అప్పగించారని తెలంగాణ రైల్వే పోలీస్ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ తెలిపారు. సెల్ ఫోన్ల విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని, చోరీకి గురైన పోగొట్టుకున్న ఫోన్లు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించామన్నారు. సిఈఐఆర్ పోర్టల్లో IMEI ద్వారా బ్లాక్ చేయించాలని మహేష్ భగవత్ తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కార్డ్ ఆధారిత వాణిజ్యపరమైన చెల్లింపులను వెంటనే నిలిపి వేయాల్సిందిగా వీసా, మాస్టర్ కార్డ్ సంస్థలను ఆదేశించింది. కేవైసీ సమ్మతిపై ఆందోళనను తలెత్తడంతో చిన్న పెద్ద వ్యాపారులు చేసే కార్డ్ ఆధారిత వాణిజ్య చెల్లింపులను నిలిపివేయాలని అంతర్జాతీయ చెల్లింపుల దిగ్గజం వీసా, మాస్టర్ కార్డులను రిజర్వ్ బ్యాంక్ కోరింది. వెంటనే వాణిజ్యపరమైన చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు వీసా సంస్థ ఫిబ్రవరి 8నే రిజర్వ్ బ్యాంకు వర్తమానం పంపింది. మాస్టర్ కార్డ్ సంస్థ నుంచి RBIకి స్పందన అందించాల్సి ఉంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై RBI రెగ్యులేటరీ చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేవైసీ నిబంధనలను పాటించకపోవడంపై ఆందోళన కారణంగా వీసా, మాస్టర్ కార్డులకు RBI ఆదేశాలు జారీ చేసినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వాణిజ్య కార్డు చెల్లింపులను ఆమోదించే అధికారం లేని ఇతర వ్యాపార కేంద్రాల్లో చేసే లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.